పసుపు రైతుల సంఘం అధ్యక్షుడిగా ఈ ప్రాంతంలోనే కాకుండా నిజామాబాద్ లోక్సభ పరిధిలోని పసుపు రైతులందరూ రేపు జరగబోయే జాతీయ పసుపు బోర్డు ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని గౌరవ హోం మరియు సహకార శాఖ మంత్రులు అమిత్ షా గారు నిజామాబాద్ వస్తున్నారు కాబట్టి శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ లోని పార్టీ గ్రౌండ్ కు ప్రతి ఒక్క రైతులు రావాల్సిందిగా కోరుచు ముఖ్యంగా ఈ జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రావడానికి కృషి చేసిన స్థానిక లోక్సభ సభ్యులు అరవింద్ ధరంపూర్ గారికి పసుపు రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఆయన పట్టుబదల విక్రమార్క కృషి చేసి కష్టపడి కేంద్రంలో అందరినీ ఒప్పించి ఈరోజు జాతీయ పసుపు బోర్డు ప్రధాన కేంద్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పడడం అనేది చాలా శుభసూచకం. ఇట్లాంటి బోర్డులు మనం చూస్తున్నట్టయితే ముంబైలో, ఢిల్లీలో, బెంగళూరులో ఇట్లాంటి పెద్ద పెద్ద టౌన్లలో ఉంటాయి. కానీ మారుమూల ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాకు రావడం అనేది చాలా గౌరవప్రదంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే పసుపుకు మొన్న వరంగల్లో చపాటా మిర్చికి జియో ట్యాగింగ్ వచ్చింది. అట్లాగే పసుపుకు కూడా జియో ట్యాగింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చైర్మన్ గా, నాబార్డు డిడిఎం సభ్యుడిగా, అట్లానే లీడ్ బ్యాంక్ మేనేజర్ గా, మరి ఇంకో సైంటిస్ట్ సైదయ్య ఆధ్వర్యంలో ఒక రైతు నేను కూడా జియో ట్యాగింగ్ కమిటీలో ఉండి దాన్ని ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జియో ట్యాగింగ్ కూడా వస్తుంది. జియో ట్యాగింగ్ వస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఇందూరు పసుపు గుర్తింపు వస్తుంది. కాబట్టి రైతులందరూ రాను రోజుల్లో మనకు పసుపు బోర్డు ఏర్పడదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇట్లాంటి సమావేశాలు మనం అటెండ్ అయినట్లయితే ప్రభుత్వాలు కూడా స్పందించి రైతులకు ఏ రకంగా సహాయం చేస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ అమిత్ షా గారి యొక్క ప్రోగ్రామ్ ను, అమిత్ షా అంటే పసుపు రైతుల ప్రోగ్రాం, పసుపు బోర్డు కోసం వస్తున్న ప్రోగ్రాం కాబట్టి రైతులు ఆలోచన చేసి పెద్ద ఎత్తున తరలి రావాలని సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.